వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ మహేష్. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తుమ్కుంట మున్సిపల్ పరిధిలో ఉప్పర్పల్లి గ్రామంలోని మైనబోయిన అనిల్ కుమార్ గారి వద్ద ఉన్నాము. వారు స్వయంగా తన చేతులతోని మట్టి వినాయకుని తయారు చేశాడని తెలిసింది. అది ఏ విధంగా తయారు చేశాడు, ఎలా తయారు చేశాడో ఒకసారి వీక్షిస్తూ వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు మైనబోయిన అనిల్. మాది ఉప్పర్పల్లి విలేజ్, షామీర్పేట్ మండల్, మేడ్చల్ డిస్టిక్. నేను గత 7-8 సంవత్సరాల నుంచి వినాయకుడిని నా ఇంట్రెస్ట్తో మా ఇంట్లోనే నేను తయారు చేసుకుంటున్నాను. అయితే ఈ వినాయకుడిని తయారు చేయడానికి ఖర్చు వచ్చేసి ఒక 1000-1100 అయిపోతుంది. ప్లస్ దీంతోపాటు మనకు మట్టి, వరిగడ్డి, కట్టెలు, వాటర్ సాల్యుబుల్ కలర్స్, ఈ స్టోన్స్ వర్క్ అనేది ఈసారి కొత్తగా మేము స్టార్ట్ చేసినాము. నేను ఒక్కనే చేసిన. అయితే ఒక 15 రోజులు టైం పడుతుంది. పర్యావరణాన్ని కాపాడాలంటే అందరు మట్టి వినాయకుడిని పూజించాలి. అయితే మేము కావాలంటే ఇది బయట తీసుకోవచ్చు, కాకపోతే మేము మా సొంతంగా తయారు చేసుకుంటే మాకు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు పర్యావరణాన్ని కాపాడినట్టు ఉంటుంది. అయితే మట్టి ఇక్కడే మా బ్యాక్ సైడ్ వెనకాల చెట్లలో నుంచి తీసుకొస్తాము, బంక మట్టి. దాన్ని తీసుకొచ్చి దాన్ని ఫిల్టర్ చేసి దాంట్లో ఉసుక అవన్నీ లేకుండా చేసి తర్వాత దీన్ని మనం తయారు చేయడం జరుగుతుంది. మట్టి మన కొబ్బరి పీచు ఉంటుంది కదా, క్రాక్స్ అనేది రాకుండా కొబ్బరి పీచుని మిక్స్ చేసి మనం ఇట్లా స్ట్రక్చర్ తీసుకోవడం జరుగుతుంది. కలర్లు మనం మామూలుగా బుక్ షాప్లో దొరుకుతాయి. వాటర్ సాల్యుబుల్ కలర్స్ మామూలుగా వాటర్లో కరిగిపోతాయి. మన చేతుల కంటినా కూడా కడుక్కుంటే పోతుంది. చేపలకు కూడా, జీవరాశులకు కూడా ఏం కాదు, వాటర్లో నివసించే జంతువులకు కూడా ఎలాంటి అపాయం ఉండదు. గత 7-8 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. కాకపోతే ఈసారి కొంచెం ఈ స్టోన్స్ వరకు ఇవన్నీ కొంచెం ఇన్వెంట్ చేయడం జరిగింది. అందరూ ఇంట్లో పెట్టే వినాయకుడిని మాత్రం ఇన్స్పైర్ చేసుకుని వాళ్ళ ఇంట్లో తయారు చేసుకొని పూజించుకుంటే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఒక అప్రాక్సిమేట్లీ 10-15 డేస్ పడుతుంది. అంటే చేస్తే ఒక 2-3 రోజులు చేయొచ్చు. కాకపోతే ఇది మట్టి కాబట్టి కొంచెం ఎండాలి. ఎండితే ఆ క్రాక్స్ అవన్నీ రాకుండా కొంచెం నీట్ ఫినిషింగ్ ఇట్లా వస్తుంది. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ గణపతి మట్టి వినాయకుడు, ఇది మట్టితో తయారు చేసినటువంటి మైనబోయిన అనిల్ కుమార్ అన్నగారు గత 7 సంవత్సరాల నుంచి తాను స్వయంగా చేతులతోనే పుట్టమన్ను తీసుకొచ్చి అందులో గడ్డి, ఇంకా ప్రకృతికి హాని కలిగించకుండా ఉన్నటువంటి వస్తువులను తీసుకొచ్చి ఒక సుందరీకరణంగా వినాయకుడిని తయారు చేయడం జరిగింది. అది మనం చూసినట్లయితే అది నేరుగా షాప్ నుంచి తీసుకొచ్చినట్టే కనబడుతుంది. అది చాలా మాకైతే సుందరీకరణంగా అనిపిస్తుంది. అలంకరణ కూడా బాగుంది. ఇది ప్రకృతికి ఎలాంటి హాని లేకుండా తొందరగా వాటర్లో డిస్పోజ్ అయ్యేటట్టు కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ప్రకృతిని కాపాడేటట్టు, వాటర్ని పొల్యూషన్ కాకుండా, వాతావరణంని పొల్యూషన్ కాకుండా చేయాలని చెప్పేసి ఆయన ఉద్దేశపూర్వకంగా దీన్ని తయారు చేసినట్టు ఆయన వ్యక్తపరుస్తున్నాడు. కెమెరామెన్ శేఖర్తో రిపోర్టర్ మహేష్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.